హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇగో ఈరోజు అయితే శనివారం పొద్దున్నే లేచిన, ఇగో ఇల్లు ఊడ్చిన, ఇల్లు కూడా తూడ్చేసిన, అయిపోయింది. ఇంకేం పనులు మొదలు పెట్టలే. ఫస్ట్ శనివారం కదా, ఇక పూజ చేసినాకనే అన్ని పనులు మొదలు పెట్టాలి. ఓకేనా? మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఓకేనా? ఇక ముందు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరిని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే పూజ చేయాలి, ఇంకా పూజ చేయలే. ఓకేనా? ఇక పూజ అయితే చేయాలి వెంకటేశ్వర స్వామికి. ఓకేనా ఫ్రెండ్స్? పూజ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక తులసి చెట్టుకి నీళ్ళు పోయాలి.
ఓకేనా ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. ఇక తులసి చెట్టు కూడా పోసేసిన. కానీ ఇగో ఇందులో చూడండి చిన్న చిన్న మొలకలు అవుతున్నాయి తులసి చెట్ల. మంచిగా ఇగో తులసి చెట్టు పెద్దగా అయింది. ఆ మీద అనేది తీసేసి అలా వేస్తే మొత్తం అయితే మొలకలు అయితే వచ్చినాయి. ఓకేనా, చూడండి మన తులసి చెట్టు మొలకలు ఎంత బాగున్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడైతే ఇక టిఫిన్ అయితే వేయాలి. పూజ అయితే అయిపోయింది. అని పాముగాడు అయితే స్నానం అయితే చేసిండు. జేజ మొక్కరు ఎట్లా మొక్కుతావు? జేజకు ఎట్లా మొక్కుతావు? మొక్కును జేజ మొక్కు, జేజ మొక్కు, వెంకన్న స్వామి మొక్కు, మొక్కురా జేజ మొక్కు. వెరీ గుడ్. ఇక జేజకైతే మొక్కుతాడు. ఓకేనా, ఇగో అన్నయ్య పూజ అయితే అయిపోయింది. మొత్తం అయితే పనులు అయిపోలే. టిఫిన్ అయితే రెడీ చేసిన. ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే ఇగో పరోటా వేసానండి. చాలా రోజుల తర్వాత పరోటాకు కాంబినేషన్ ఇదేంటి, పెరుగు అద్దుకొని తింటే చాలా బాగుంటుంది పరోటా. అందుకోసమని చాలా రోజుల తర్వాత వేసాను. ఒక 6 months అవుతుంది బంద్ చేసి టిఫిన్స్ అన్నీ. ఇవాళ వేసిన మళ్ళీ టిఫిన్. ఓకేనా, ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే మాది పరోటా. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. పరోటా వీడియో పెట్టిన చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఈజీయే, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఓకేనా, హాయ్ చెప్పరాము. అమ్మో హాయ్ చెప్పవా? హాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిఫిన్ అయితే తినాలి, టైం అవుతుంది. చూడండి అన్నం అయితే అయ్యింది. ఇక అన్నం పంపాలి. ఎర్రపప్పు అయితే నానబెట్టిన కూర వేయడానికి. కూర వండాలి. ఇక కూర వండి అన్నం వండేస్తే అన్నం అవుతుంది. పని అయితే అయిపోతుంది. ఇంకా బట్టలు ఉన్నాయి. ఓకేనా, ఆల్మోస్ట్ అన్నం అయితే అయింది, అన్నం అయింది. ఇక కూర అయితే ఎర్రపప్పు చేసిన. చూడండి ఇక పప్పు అయితే ఉడుకుతుంది, అయ్యింది ఆల్మోస్ట్. ఇక కొత్తిమీర వేసి దించేయడమే. ఓకేనా, కొత్తిమీర అయితే వేస్తున్నా. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. లేట్ అయింది ఇవాళ శనివారం కదా, అందుకోసమనే లేట్ అయింది. ఇక అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా ఎన్ని పనులు చేసినా కూడా ఇంకా ఆడవాళ్ళకి ఇంకా మిగిలే ఉంటాయి పనులు, అస్సలు అయిపోవు. ఇంకా బట్టలు ఆనే ఉన్నాయి, బట్టలు విండాలి. ఇంకా పొద్దుగాల స్టార్ట్ చేస్తే నైట్ దాకా కూడా, పడుకునే దాకా కూడా పనులు ఏవో ఒకటి మిగిలే ఉంటాయి, అస్సలు అయిపోవు. ఓకేనా, ఇంకా బట్టలునే బట్టలు విండాలి. కూర అయితే అయ్యింది. బట్టలు అయితే విండినా. ఇక బట్టలు జాడిస్తున్నా. ఎక్కువేం లేవు, కొన్నే ఉంటాయి. రోజు విండేస్తా కాబట్టి కొన్నే ఉన్నాయి బట్టలు అయితే. ఇక ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. ఒక బట్టలు ఒకటే ఉంది. ఈ రోజు అయితే బయట, అందుకోసమని ఇక్కడనే ఆరేస్తే ఇక్కడ నీళ్ళు ఆరేదా. ఓకేనా, ఇక బట్టలు వినడం అయిపోతే ఏం పని అయితే ఏం లేదు. ఫ్రెండ్స్